నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీ బాలాజీ కాంప్లెక్స్ అడ్డదారిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం, పట్టించుకొని మున్సిపల్ అధికారులు. నంద్యాల మట్టిలో మెరిసిన బంగారం. హైదరాబాద్ సిబిఐటిలో గుండం జాహ్నవి అద్భుత రికార్డు. నంద్యాలలో దళితుల సమస్యలపై సామాజిక శంఖారావం. బనగానపల్లెలోని సీఎం సభకు ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు. నంద్యాలలో రైల్వే పెన్షనర్ల భారీ నిరసన. హెచ్ఆర్ఎంఎస్ ఈ పాస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. నంద్యాలలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో భారీ మహార్యాలీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కల్పనా సెంటర్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆవిర్భావం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ వేడుకల్లో ఏబీవీపీ నంద్యాల శాఖ నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను నెల్లూరులో ఉంటాను. ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంఘం అయినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నంద్యాలలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. విద్యార్థి పరిషత్ కేవలం విద్యార్థుల సమస్యలే కాకుండా జాతీయత ఊపిరిగా యూనివర్సిటీల్లో పెడుదలపడుతున్నటువంటి విద్యార్థులు జాతీయత వైపు మళ్లించి ఈ దేశం యొక్క పునర్నిర్మాణం కోసం ఈ యొక్క దేశం యొక్క జాతీయ జెండా ప్రపంచం వైపు ఎలగాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ కేవలం విద్యార్థుల సమస్యలు మాత్రమే కాకుండా జాతీయ జెండా ఏదైతే పాట్రియాటిజం ఇన్ ద స్టూడెంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ తో ఇప్పుడే చెప్పారు, భారత్ మాతాకి జై, స్టూడెంట్స్ పవర్, నేషన్స్ పవర్ తో విద్యార్థి పరిషత్ ముందుకెళ్తా ఉంది. ఈ రోజు ఏబీవీపీ స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమైనటువంటి దేశం యొక్క పేరు ఇండియా కాదు, భారత్ గా ఉండాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క 78 ఏళ్ల వసంతాలు ముగించుకొని విద్యార్థి పరిషత్ అనేక రకాల మంది నాయకుల్ని దేశానికి ఇచ్చింది. దాదాపుగా సగానికి పైగా నేను ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు అయితేనేమి, ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా సగానికి పైగా ముఖ్యమంత్రుల్ని, ఈ దేశాన్ని నడిపించినటువంటి నాయకుల్ని విద్యార్థి పరిషత్ అందించింది. స్వాతంత్రం తర్వాత జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి కార్యకర్త ఒక్క విద్యార్థి పరిషత్తోనే దొరుకుతారు. కాబట్టి అటువంటి విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం నాడు నంద్యాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరితో వివేకానంద బాట, ఏబీవీపీ బాట అంటాడు. ఏదైతే వివేకానంద యువతకు మార్గనిర్దేశనం చేశారో అటువంటి మార్గనిర్దేశనాన్ని తీసుకొని ఈ రోజు విద్యార్థి పరిషత్ పనిచేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క జాతీయత భావాలతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశం కోసం పనిచేయాలి. తల్లిదండ్రుల తర్వాత ఈ సమాజం గురించి, దేశంలోని పౌరుల గురించి ఆలోచించి దేశం కోసం పనిచేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ పిలుపునిస్తా ఉంది. ఈరోజు ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీ విద్యార్థులకైతేనేమి అందరికీ నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒకప్పుడు నేను కూడా మాజీ ఏబీవీపీ విద్యార్థినే. వెలుగోడు శాఖలు అయితేనేమి, నంద్యాల శాఖలు అయితేనేమి నేను చాలా యాక్టివ్ కూడా వర్క్ చేయడం జరిగింది. నిజంగా నేను ఏబీవీపీ శాఖ నుంచి నేర్చుకోవడం ఏమిటంటే క్రమశిక్షణ, నిబద్ధత, సేవాతత్వం, మానవత్వం, దేశం మీద ప్రేమతత్వంతో ఎలా మెలగాలని చెప్పి నేను ఏబీవీపీలో నేర్చుకున్నాను. ముఖ్యంగా మీ అందరికి అర్థమైతే తెలియజేయాలంటే ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా ఒకప్పటి ఏబీవీపీ కార్యకర్తనే. అంటే ఏబీవీపీలో ఉన్నత స్థానాలు కూడా అందుకున్న విద్యార్థులు ఎందుకంటే క్రమశిక్షణతో ముందుకు వెళ్ళడంలో
లీడర్ క్వాలిటీస్ కూడా ఏబీవీపీ శాఖ ముందుకు తీసుకుపోతుంది. ఈ రోజు విద్యార్థులతో ఈ ర్యాలీకి పాల్గొని నేను చాలా సంతోషం అనుకుంటున్నాను. అలాగే ఈ రోజు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున నంద్యాల బ్లడ్ సెంటర్ నందు ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ వచ్చు. రైల్వే శాఖ ప్రవేశపెట్టిన హెచ్ఆర్ఎంఎస్ ఈ పాస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు నంద్యాలలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బుధవారం నంద్యాల ఏడీఈఎన్ కార్యాలయం ఎదుట పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ పాస్ పద్ధతి వల్ల వృద్ధులైన పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, టెక్నాలజీపై సరైన అవగాహన లేకపోవడంతో పాస్లు పొందడం గగనంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్నట్లుగానే పాత మాన్యువల్ విధానంలోనే రైల్వే పాసులు జారీ చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. నిరసన అనంతరం రైల్వే ఏడీఎన్ ఉన్నతాధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ జోనల్ ప్రెసిడెంట్ చాంద్ బాషా, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగస్వామి, నంద్యాల బ్రాంచ్ నాయకులు అన్వర్, కృష్ణమూర్తి, చంద్రశేఖరాచారి మరియు అధిక సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు స్పందించి ఈ పాస్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పెన్షనర్లకు ఉన్నటువంటి ఫిజికల్గా ఇచ్చేటువంటి పాస్ను రైల్వే బోర్డు మే 29వ తేదీన ఒక ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళు కూడా ఆన్లైన్లో పాస్ తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవి చాలా కష్టతరమైన పని అది. ఎందుకంటే పెన్షనర్లు ఈ తరం వాళ్ళు కాదు, వాళ్లకు ఆన్లైన్లో పాస్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఇక పైన ఫ్యూచర్లో పాస్ కూడా తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి మేము పెన్షన్ అసోసియేషన్ ఆఫ్ నంద్యాల్ తరఫున CEO గారు, రైల్వే బోర్డు చైర్మన్ గారికి మళ్ళా కూడా మన ఫిజికల్ పాస్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ చిన్న నిరసన చేయడం జరిగింది. ఇది తప్పకుండా మనము సాధిస్తామని ఆశిస్తున్నాం. ఈనాడు నంద్యాల బ్రాంచ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీసెంట్గా రైల్వే బోర్డు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ కూడా మాన్యువల్ పాసులు కాదు, వాళ్ళు కూడా ఆన్లైన్ పాసులు తీసుకోవాలని చెప్పి రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దానివలన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ పాసులు తీసుకోవడం అనేది ఎంతో కంప్యూటర్లో, తర్వాత స్మార్ట్ ఫోన్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు. ప్రతి వాళ్ళు తీసుకోవడం అంటే చాలా కష్టము. కాబట్టి అది లేదు, పాత పద్ధతినే మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పే ఉద్దేశంతో డిమాండ్ చేస్తూ ఒక నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ ఒక మెమరాండం ఏడీఎన్ గారికి, నంద్యాలలో ఏడీఎన్ గారికి, అంటే మేము రాసిన మెమరాండం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ రైల్వే బోర్డ్ చైర్మన్ గారికి ఫార్వర్డ్ చేయవలసిందిగా ఆయనకి ఏడీఎన్ గారికి ఈరోజు మేము ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. లక్ష్యం పెద్దదైతే దానికి తగ్గ పట్టుదల నీదైతే విజయం నీ కాళ్ల చింతకు వచ్చి తీరుతుందని నిరూపించింది నంద్యాల జిల్లాకు చెందిన ఒక సాధారణ గ్రామీణ విద్యార్థిని. అవును, ప్రతిభకు పేదరికం కానీ ప్రాంతం కానీ అడ్డు కాదని చాటి చెప్పింది మన నంద్యాల ముద్దుబిడ్డ. నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన గుండం వెంకటేశ్వరారెడ్డి కుమార్తె గుండం జాహ్నవి నేడు నంద్యాల జిల్లా గర్వపడేలా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉచిత సీటు సాధించడమే కాకుండా నేడు అదే కాలేజీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడమే కాకుండా గవర్నర్ చేత ప్రత్యేక ప్రశంసలు అందుకోవడం నంద్యాల జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇక్కడితోనే ఈ సంచలనం ఆగలేదు. చదువు పూర్తి కాకముందే తన ప్రతిభతో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో ఏకంగా 20 లక్షల వార్షిక ప్యాకేజీతో బంపర్ ఉద్యోగాన్ని సాధించి నేటి యువతకు ఐకాన్గా నిలిచింది జాహ్నవి. కూతురిని చదివిస్తే ఏమొస్తుంది అనే సమాజానికి కూతురిని నమ్మి ప్రోత్సహిస్తే గోల్డ్ మెడల్తో పాటు కోట్ల విలువైన భవిష్యత్తు వస్తుందని నిరూపించారు ఆమె తండ్రి గుండం వెంకటేశ్వరారెడ్డి. సొంత గ్రామం పులిమద్దిలోనే కాకుండా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ తండ్రి కూతుళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్థానిక ప్రజలు, మేధావులు వెంకటేశ్వరారెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
నంద్యాల పట్టణం సిపిఎం కార్యాలయంలో నేడు దళితుల సమస్యలపై సామాజిక శంఖారావం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు, డివైఎఫ్ఐ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి ఆగస్టు 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. మీ భూమి మీ హక్కు పేరుతో రైతుల భూములను లాక్కుంటూ వారిని కూలీలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఏపీ రైతు సంఘం నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు, పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా దళితులకు అంత్యక్రియలు జరుపుకోవడానికి శ్మశాన వాటికలు లేకపోవడం విచారకరం. దళితుల శ్మశాన వాటికల కోసం ఇచ్చిన జీవోలను ప్రభుత్వం మరుగున పెడుతోందని విమర్శించారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు ఉండవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వారి అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యశరత్నం, నాగరాజు, ఎం నాగేశ్వరరావు, నరసింహ నాయక్, పుల్ల నరసింహ, రంగమ్మ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కి పోటీ ఉంది. ఈ మధ్య ఒకరిని మించి ఎవరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. అయ్యా ధర్మం, మేము కూడా హిందువులమేనయ్యా, మేము కూడా ధర్మంగానే బతుకుతున్నామయ్యా. మీరు ధర్మస్థుతులు చెప్పేంత నేర్చుకునేంత స్థితిలో మేము లేము. అందుకని చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రాన్ని గుండుగుత్తగా నరేంద్ర మోడీ చేతిలో పెట్టడం కోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మనం ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి, మన హక్కులు కాపాడుకోవాలి. మన రాష్ట్రానికి ఆ విశాఖపట్నం ఉక్కు, అక్కడ ప్రమాదం జరిగితే ఆ కార్మికులకు న్యాయం చేయమంటే మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినారా అని చెప్పేసి కార్మిక నాయకులను అడుగుతాడు లోకేష్ బాబు. అంటే కార్మికులకు న్యాయం చేయండి, చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోండి అని అడగడానికి చనిపోయిన కుటుంబం వాళ్ళే కావాలా, పక్కవాడు అడగకూడదా? ఈరోజు కొత్త సిద్ధాంతం లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అందరూ కలిసి ఆ రకంగా ఎవరి సమస్య వాళ్ళే మాట్లాడాలనే కొత్త సిద్ధాంతం తీసుకొస్తున్నారు. అంటే అందరూ పరస్పర సహకారంతో ఒకరికి కష్టం వస్తే మరో నిలబడాలా అనే ఒక సామూహిక సహకార ఆలోచనను కాస్త దెబ్బతీసేలాగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు అవసరం లేదట, ఇంకా పురుడు పోసుకోలేదు, పునాదుల్లో ఉంది. పక్కనే ఆర్ఎస్ఆర్ మిట్టల్ కంపెనీకి మాత్రం గనులు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ దాకా ఎంపీలందరూ వరుస కట్టిపోతారు. ప్రైవేట్ కంపెనీ గనులు కావాలా? 30 ఏళ్ళుగా ప్రభుత్వ ఫ్యాక్టరీ నడుస్తుంది, దానికి గనులు అవసరం లేదంట. ఎంత అన్యాయంగా ఉన్నారు వీళ్ళు. అందుకనే పెట్టుబడిదారుల ప్రయోజనాలు, కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు మాత్రమే వీళ్ళకి కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి రాజకీయాన్ని మనం ప్రశ్నించాలి. దానికి ఓటే ఆయుధం. ఆ ఓటు ద్వారానే మనం తిప్పికొట్టాలి. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నేడు సీఎం చంద్రబాబు బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో సభకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో బనగానపల్లె మరియు సమీప గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. నంద్యాల పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. రోడ్ల పక్కన కాల్వలు ఉండాలి, కానీ అక్కడ కాల్వల్లో ఉండాల్సిన మురుగునీరు రోడ్లపైనే జలపాతంలా ప్రవహిస్తోంది. స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్లే అడ్డదారి నరక ప్రాయంగా మారింది. సచివాలయ సిబ్బంది, శానిటేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అస్సలు నంద్యాల మున్సిపాలిటీలో అధికారులు ఉన్నారా లేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీ నుంచి బాలాజీ కాంప్లెక్స్ వెళ్లే అడ్డదారి అది. నిత్యం వందలాది మంది ప్రజలు, విద్యార్థులు ప్రయాణించే ముఖ్యమైన రహదారి. కానీ ప్రస్తుతం ఆ దారిలో వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. దానికి కారణం అక్కడ జలపాతంలో పారుతున్న మురుగునీరే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో సరైన డ్రైనేజీ కాలువల నిర్మాణం లేకపోవడంతో మురుగునీరంతా రోడ్డుపైనే చెరువును తలపిస్తోంది. కాలువలు లేకపోవడంతో నిరంతరం మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోతుంది.
ఫలితంగా అక్కడ ఉన్న సీసీ రోడ్డు కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయింది. రోడ్డు ఎప్పుడు కుంగిపోతుందో, ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ దారిలోనే ఐటీఐ విద్యార్థులు, ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మురుగునీటిలోనే నడుచుకుంటూ వాహనాలపై వెళ్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఇలా మురుగునీరు రోడ్లపైనే ఉంటే మాకు రోగాలు రావా అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. ఇక్కడ జగన్ ఐటీఐ కాలేజ్ పక్కన ఏదైతే డ్రైనేజ్ ఉందో అది మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం పారుతుంది. అక్కడ రోడ్ కూడా ఎలా పడితే అలా ఉంది. ఎవరు పడితే వాళ్ళు మంచినీళ్ళ కోసం అని చెప్పి రోడ్ పగలగొడుతున్నారు, ఎలా పడితే అలా వేస్తున్నారు. ఆ రోడ్ వల్ల ఎంతమంది చిన్నపిల్లలు, ఆటోలు అన్నీ కింద పడ్డాయి, ఉల్టా తిరిగాయి. చాలా మంది కింద పడ్డారు. అంతెందుకు మా ఇంట్లోనే కింద పడ్డారు. అండ్ మా ఇల్లు పక్కనే ఉండడం వల్ల చాలా స్మెల్ వస్తుంది. అండ్ డ్రైనేజ్ వాటర్ పక్కనే ఎవరు ఉండాలనుకుంటారు. దయచేసి ఈ ప్రాబ్లమ్ని, ఆ రోడ్ ప్రాబ్లం కానీ ఆ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వీలైనంత త్వరగా సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ కాలువ డ్రైనేజీ ఈరోజు పరిస్థితి ఎలాంటి వర్షం లేకుండా రోడ్డు ఎక్కి పారుతున్నాయి. చూడండి, కూటమి ప్రభుత్వం మెయిన్ రోడ్లను తెలుగుగా కొద్దిగా పనులు చేసి ఈరోజు ఇట్లా చిన్న సందులో మాత్రం వదిలిపెట్టేసి ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సమస్యను ఇమీడియట్లీగా మున్సిపాలిటీ కమిషనర్ కానీ అధికారులు కానీ తొందరగా తీర్చాలని మనవి చేసుకుంటున్నాను. మేము భర్తమాత గుడి లైన్లో నుంచి మేము ఎస్బీఐ కాలనీకి వెళ్ళే దాని మధ్యలో ఉంటాము. ఇది టెక్కే, భర్తమాత గుడి టెక్కే అంటాము. మేము ఇక్కడ దీనికి రోడ్డుకు పక్కనే ఉన్నాము. మా ఇల్లు, ఇక్కడ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. నీళ్లు 5 days అయింది, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అసలు చిన్న పిల్లలు కింద పడటం ఇవన్నీ చాలా జరిగినాయి. కొంతమంది కింద కూడా పడ్డారు. కొన్ని విషకీటకాలు కూడా ఇంట్లోకి కూడా వస్తున్నాయి. దయచేసి. నమస్తే అండి. ఇక్కడ లక్ష్మీనగర్ నుంచి సమతా స్కూల్ ఇట్లా భర్తమాత గుడి పోయే రూట్లో, కనెక్టివిటీ రూట్లో డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ గెలివి స్కూల్ అని కూడా కొత్తగా ఉంది. ఆ స్కూల్లోకి రావడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా దుర్వాసన వస్తుంది. తర్వాత కీటకాలు కూడా వస్తున్నాయి. దయచేసి గవర్నమెంట్ వారు దయ ఉంచి ఇక్కడ డ్రైనేజ్ సమస్యను, తర్వాత రోడ్డు కొంచెం డ్యామేజ్గా ఉంది, ఆ రోడ్డు సమస్యను కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీ బాలాజీ కాంప్లెక్స్ అడ్డదారిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం, పట్టించుకొని మున్సిపల్ అధికారులు. నంద్యాల మట్టిలో మెరిసిన బంగారం, హైదరాబాద్ సిబిఐటిలో గుండం జాహ్నవి అద్భుత రికార్డు. నంద్యాలలో దళితుల సమస్యలపై సామాజిక శంఖారావం. బనగానపల్లెలోని సీఎం సభకు ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు. నంద్యాలలో రైల్వే పెన్షనర్ల భారీ నిరసన, హెచ్ఆర్ఎంఎస్ ఈ పాస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. నంద్యాలలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.